పార్ట్ 2 అమెరికా యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ ఎంతున్నాయి. ఇంకో 1 వీక్ ఉంది మూవీ రిలీజ్ కి. మరి 1 వీక్ ఉన్న ముందు పార్ట్ 2 కి ఎంత ప్రీమియర్స్ జరిగాయి ఈ వీడియోల గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. సో మ్యాటర్లోకి వెళ్దాం. అందరు ఎక్స్పెక్ట్ చేసినట్లు పార్ట్ 2 కి మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా తీవ్రతో కంపేర్ చేసుకుంటూ మనకి తీవ్ర మూవీల కలెక్షన్స్ రావాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ తో కానీ చాలా మంది ఆడియన్స్ తో కానీ ఉన్న ప్రాబ్లం అదే. ప్రతి ఒక్కరు కూడా ఈ పార్ట్ 2 కలెక్షన్స్ ని దేవర మూవీతో కంపేర్ అయితే చేస్తున్నారు. మీకు వీడియో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2కి ఇంకా 7 days ఉండగా వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 266K ఇప్పటి వరకు అయితే బుకింగ్స్ అయితే జరిగాయి. మనకు వచ్చిన లొకేషన్స్ వచ్చేసి 662 లొకేషన్స్ అయితే ఇచ్చారు. షోస్ వచ్చేసి 1776 షోస్ అయితే ఇచ్చారు. టికెట్స్ ఇప్పటి వరకు చూసుకుంటే 9400 టికెట్ల వరకు బుకింగ్ అయితే అయ్యాయి. దీంట్లో తెలుగు వర్షన్ వచ్చేసి $186K అయితే ఉంది. హిందీ వర్షన్ వచ్చేసి $59K అయితే ఉంది. సో ఇక్కడ ఈ తెలుగు వర్షన్ హైయెస్ట్ అయితే ఉందనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసుకుంటే షోస్ కూడా తెలుగు వర్షన్ 789 షోలు మాత్రమే. అండ్ హిందీ వచ్చేసి 987 షోలు. సో హిందీ షోస్ ఎక్కువ ఉన్నాయి, బట్ కలెక్షన్స్ అయితే తక్కువ ఉన్నాయి. తెలుగు వర్షన్స్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ షోస్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇదే టైంకి 7 days ముందు రిలీజ్ ఉందనగా దేవర మూవీకి దాదాపు 2 million దగ్గర ఉంది ప్రీమియర్ సేల్స్. పార్ట్ 2కి 226K దగ్గర ఎందుకు ఉంది? దేవర అంత రేంజ్ ఎందుకు లేదు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, దేవర కూడా దేవరలాగా ఇది కూడా అంతే కలెక్షన్స్ రావాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడం కదా ఒక వెపన్ గా వాడుతున్నారు. అందరు క్లియర్ కట్ గా చెప్పాల్సింది ఒకటే, పార్ట్ 2 మూవీ అనేది హిందీ డబ్బుడ్ తెలుగు మూవీ. సో జూనియర్ ఎన్టీఆర్ గారే ఉన్నారు, అయినా కూడా అది ఒక హిందీ డబ్బుడ్ మూవీ. హిందీ మూవీస్ కి హిందీ తెలుగు డబ్బుడ్ మూవీస్ కి ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు నటించిన ఆదిపురుష్ ఉంది, అది హిందీ మూవీ. ఎందుకంటే ప్రొడ్యూసర్ హిందీనే, ఆ డైరెక్టర్ హిందీ, మొత్తం హిందీలో తీస్తారు. తెలుగు వర్షన్ డబ్బు అయితే చేస్తారు. దానికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ప్రీమియర్స్ 800K వచ్చాయి. ప్రీమియర్స్ 800K వచ్చాయి. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది కదా. అదే ప్రభాస్ గారు సలార్ కానీ కల్కి కానీ 2.5 మిలియన్స్ అలాగే 3.5 మిలియన్స్ పెట్టాడు ప్రీమియర్స్ కల్కి మూవీకి, సలార్ మూవీకి. మరి ఎందుకు ఆదిపురుషుకి పెట్టలేకపోయారు? అంతే కదా. అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి హరియర్ వీరమల్ల కానీ, అవి తెలుగు డైరెక్ట్ మూవీసే కదా. ఓకే, వాళ్ళిద్దరు తీసేద్దాం, ఎందుకంటే వాళ్ళ కలెక్షన్స్ కూడా అంత ముందు ఏం లేవు కాబట్టి. ప్రభాస్ గారిని ఎందుకు కన్సిడర్ చేస్తున్నట్టు, ప్రభాస్ గారు ఒకటే హిందీ మూవీ చేశారు కాబట్టి. సో ఇప్పుడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాట్ ఉంది, ఇప్పటికి $266K అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు హిందీలో రిలీజ్ అయిన ఏ మూవీకి కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ఇది ప్రీమియర్స్ కి. మరి ఇంక ఏ మూవీ కూడా లేదు. ఒక హిందీ మూవీగా ఈ వాటర్ మూవీని కన్సిడర్ చేసుకొని చూస్తే ఇది హైయెస్ట్ కలెక్షన్స్. దీని దేవరలాగా 2 million ఎందుకు ఇంకా ప్రీమియర్స్ లేవు అంటే మాత్రం దాన్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభాస్ గారి మూవీ ఉంది రాజాసాబు, కల్కి మూవీకి 3.5 million ప్రీమియర్స్ వచ్చాయి. రాజాసాబుకి అదే రేంజ్లో ప్రీమియర్స్ వస్తాయా? దానికి గ్యారంటీ ఇవ్వగలరు ఎవరైనా? ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే రావు కాబట్టి. ఎందుకంటే ఏ మూవీకి ఉండే కెపాసిటీ ఆ మూవీగా ఉంటుంది. రేపు వచ్చే ఎన్టీఆర్ రియల్లీ మూవీ ఉంటుంది, ఆ మూవీకి ఎటు కాకుండా 4 million ప్రీమియర్స్ ఉంటాయి. దాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆ మూవీ రేంజ్ వేరు కాబట్టి. ఎందుకంటే అది స్టేట్ తెలుగు మూవీ కాబట్టి. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ వార్ 2 అనే మూవీ రుతిక్ రోషన్ ఉన్నప్పటికీ తెలుగులో పెద్దగా వార్ 1 మూవీ పెద్దగా సూపర్ హిట్ అయ్యి తెలుగు వాళ్ళు గుర్తుంచుకునేంత మూవీ కూడా కాదు కదా. దానికి అయిపోయేందుకు ఉంటుంది తెలుగులో. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఈ మాత్రకైనా అయిపోయింది, ఈ మాత్రకైనా కలెక్షన్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చేదానికి సూపర్గా అయితే ఉన్నాయి. ఇది ఒక హిందీ మూవీకి ఆల్ టైమ్ రికార్డ్సే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడున్నా కానీ, ఏ మూవీ చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా Day 1 విషయంలో మాత్రం ఫ్యాన్స్ నిరాశపరచడు. పక్క Day 1 రికార్డు టాప్ 3లో ఉండేటట్లయితే చూసుకుంటాడు. ఆ రేంజ్లో తనకున్న ఫ్యాన్స్ కానీ తన క్రెడిబిలిటీ కానీ అయితే ఉంటుంది. ఈయన 2006 యమదొంగ నుంచి ఇప్పటి వరకు ఒక్క Day 1 రికార్డ్ కూడా మిస్ కాలేదంటే అర్థం చేసుకుంటే తన ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో. రేపు వార్ 2 రిలీజ్ అవుతుందిగా తెలుగు స్టేట్లో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇది గైస్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ప్రీమియర్స్ అయితే ఇంత వచ్చాయి. అండ్ ఇంకా వెళ్ళే కొద్దీ నాకైతే 2 million దాకా వెళ్తుందనే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎందుకంటే పడితే వాకింగ్స్ బీభత్సంగా ఉండొచ్చు. అంతేకాదు ఈ August 13th అనేది చూసుకుంటే వెనస్డే పడుతుంది. దాని వల్ల కూడా వర్కింగ్ ఉండడం వల్ల చాలా మంది కూడా మార్నింగ్ బుక్ చేసుకోవట్లేదు. టాక్ పడిన తర్వాత దీని కలెక్షన్స్ బీభత్సంగా ఉంటాయని అయితే నా ఒపీనియన్. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.